ఎన్నికలల్లా ఎవరు పనిచేయకుండా మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు. నీ సక్కదనం పాడైపోను గిట్నే ఉంటాది. ఇక అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పెట్టినావు ఏడికాడికి. ఇక జనాలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కొన్ని రోజులు ఆగు. ఎంతగానం ఎగిరెగిరి పడ్డావో మళ్ళీ ఆడికే వస్తుంది ఏదేమున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు మస్తు గరం అయికుంటా ఇక గాలిపంక పాటోలను ఓ తీరు గారుచుకున్నాడు అనుకో రాదుర్రి. జగ్గులకి బాగానే సురుకులు పెట్టిండు. అసలు కథ ఆరుచుకోనద్దంపాండ్రి. నీ చక్కదనం మొత్తం ఎరికే జగ్గులు. ఎన్నికలలో ఎవరు పనిచేయొద్దని చెప్పే గిట్లా చేస్తున్నావు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నావు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇడిసబెట్టినావు. గిదేంది అని మొత్తం అక్రమాలను ప్రశ్నించిన మా మీద ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నావు. అంటే అంటే గుండాయిజం రౌడీయిజం తప్ప ఏమి లేదు నీ పాలనలా అని చెప్పి మస్తుగా గరమైండుల్లా టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక కేంద్ర ఎన్నికల సంఘంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ తోటి కలిసి ఓట్ల అవకతవకల మీద సిఈసికి ఫిర్యాదు చేసిండు చంద్రబాబు. ఇక గాల అభ్యంతరాలను సిఈసికి వివరించినట్లు కూడా తెలుపుకొచ్చిండు. ఇక ఈ దొంగ ఓట్ల మీద ఆధారాలతోనే ఫిర్యాదు చేసినట్లు ఈ ముచ్చట్ల పూర్తిగా చెప్పుకొచ్చిండ్రు. ఇక అన్ని వ్యవస్థల మీద గాలిపంక పార్టీ సర్కారు సర్వనాశనం చేసిందన్న చంద్రబాబు ఇక జగనాలు సర్కారు అధికారాన్ని మస్తుగా దుర్వినియోగం చేస్తున్నదని చెప్పి ఈ తీరుగరమైండుల్లా. ఇక ఇందాం పాండ్రి. ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు, ఆఫీసర్లు చేసేవాళ్ళు. ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు. దట్ ఈస్ దర్ డ్యూటీ. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక మరి గాలిపంక పాటోలు వేస్తున్న కథలు మనం కూడా చూడనే పడుతుంది కదా. మొత్తం యాడ చూసినా ఆగమాగం జగన్నాథమే ఉన్నది. అన్ని వ్యవస్థలను ఏడికాడ సర్వనాశనం చేసి పెట్టే. ఇక ఏమన్నంటే దొంగ ఓట్లు కుప్పలు తెప్పలుగా బయటపడబట్టే. మళ్ళా ఆయంత అభివృద్ధి ఉన్నదంటే అది లేకపోయి ఏంది ఇదే అని చెప్పి ప్రశ్నించే వాళ్ళ మీదనే అక్రమంగా కేసులు పెట్టబట్టే. మొత్తం మీద ఏపీలో మొత్తం ఆగమాగం రాజ్యం వెళ్తున్నది అనుకో రాదుర్రి అరాచకము. ఇక చంద్రగిరిలా 1,00,000 దొంగ ఓట్లను చేర్పించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పుకొచ్చిండులా. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్ కి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా దిగజారిపోయింది. ఎవరైనా ప్రజాస్వామ్య హాని జరుగుతున్న గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి. ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులను ఇప్పుడు సడన్ గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. కింద 25% ఓట్లను ఆమోదించిండ్రని రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తున్నదని పవన్ కళ్యాణ్ సార్ కూడా మస్తుగా గరమైండు. ఇక ఎంత అరాచకం చేసినా కూడా దగ్గర పడ్డాయి తాత రోజులు. ఇక జనాలే బుద్ధి చెప్పే కాడికి వస్తుంది మీకు ఆగుండ్రి అని అంటున్నారు ఏపీ జనాలు.